జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా వేడి నీళ్ళని పిండిలో వేసుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా అయితే కలుపుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే రొట్టెల్ని చేస్తామో అప్పుడు ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మనం ఈ చూపిస్తున్న విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంత సైజు కావాలో అంత సైజుని అయితే చేసుకొని పైనుంచి అయితే వాటర్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత పెనం మీద వేసేయడమే. పెనం మీద వేసిన తర్వాత కూడా వాటర్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఆయిల్ ఉండదు కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది జొన్న రొట్టెలు. ఇలా రెండు వైపులు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. జొన్న రొట్టెలు చాలా సింపుల్ అన్నమాట చేసుకోవడం. చపాతీ కంటే కూడా జొన్న రొట్టెలు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత చేశాను కాబట్టి ఒక రొట్టెకైతే బొక్క పడిపోయిందన్నమాట. ఏముందిలే అన్ని కడుపులో వెళ్ళేది కదా అనేసి ఫాస్ట్గా అయితే తినేస్తున్నాను. ఇంకా చికెన్ మటన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే ఎగ్ తోటి అడ్జస్ట్ అయిపోతున్నాం. చాలా రోజుల తర్వాత తిన్నాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా పెద్దడు కూడా తినిపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్.